ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11:30 వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్ లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి. ఎందుకు తెలీదు? ఆత్మీయ తెలియకపోతే తీర్మానం ముందుగా సంతకాలు పెట్టించుకొని తర్వాత తీర్మానాలు రాస్తున్నారు. వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళేనండి, వాళ్ళు ఆడేశారు. మాధవి గారు ఒప్పుకున్నారు, నేనే అది చేశాను, రోజీ సంతకాలు నేనే చేశాను. మరి అందరూ ఈ 10 మంది సంతకాలు లేకుండా ఎలా ఇచ్చారు? బయటికి పోండి, మొబైల్ మీరు తీసుకున్నారా ఉన్నప్పుడు. మహిళలకు ఆర్థికంగా భరోసా కల్పిస్తూ వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా, వారిని ఆర్థికంగా ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న డ్వాక్రా సంఘాలు కొంతమేర కూడా ఇబ్బందులు కలిగిస్తున్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక తెనాలి పట్టణంలో ఉన్నటువంటి ఒక గ్రూపుకు సంబంధించి భారీ మొత్తంలో కూడా అవినీతి జరిగినట్టుగా కూడా బాధితులందరూ కూడా వాపోతా ఉన్నారు. తెనాలి నందులపేటకు చెందినటువంటి డ్వాక్రా గ్రూప్ ఏదైతే ఉందో, సిరివెన్నెల డ్వాక్రా గ్రూప్ ఏదైతే ఉందో, ఆ గ్రూపుకు సంబంధించిన మహిళలందరూ కూడా తమకు సంబంధించిన డబ్బులు మొత్తంగా కూడా బ్యాంకులో జమ చేయకుండా కూడా తారుమారు చేసింది అని చెప్పి కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇందుకు సంబంధించి కూడా ఉన్నతాధికారులను కలిసి ఈరోజు టూ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర కూడా ఫిర్యాదు చేసేందుకు అయితే వీళ్ళు వచ్చారు. ఇక్కడ అసలు ఈ గ్రూప్కి సంబంధించి ఏం జరిగింది, ఎటువంటి అవకతవకలు జరిగాయి ఈ గ్రూప్కి సంబంధించి అనేది మనతో పాటు ఆ గ్రూప్కి సంబంధించిన కొంతమంది మహిళలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగిందమ్మా? ఏం గ్రూప్ మీది? సిరివెన్నెల స్వయం సహాయక పొదుపు సంఘం అండి. మేము 2018లో గ్రూప్ స్టార్ట్ చేశాము. అయితే 2022 వరకు బాగా జరిగిందండి. 2022 జూలై నెలలో మాకు 10 మందికి 15 లక్షలు శాంక్షన్ చేశారు. నెలకు 4,000 చొప్పున 10 మందిని కలిసి నెల 40,000 లోన్ కడుతున్నాము, పొదుపు కట్టుకుంటున్నాము. 2,500 3,500 అట్లా పొదుపు కట్టుకుంటున్నాము. అయితే ఏం జరిగిందంటే అండి, మేము నెల కట్టే అమౌంట్ గ్రూపు మాకు ప్రెసిడెంట్ గారు కన్నిగంటి మాధవి, సెక్రటరీ గారు జాస్టి శ్రీలక్ష్మి గారండి. మేము వాళ్ళిద్దరికీ డబ్బులు ఇస్తాం నెల. వాళ్ళు బ్యాంకులో కడతారు. అయితే నెల మేము ఇచ్చే డబ్బులు మొత్తం వాళ్ళు వాడేసుకొని 2 నెలలే కరెక్ట్గా కట్టారు. తర్వాత నుంచి మేము ఇచ్చిన అమౌంట్ని వాళ్ళు వాడేసుకొని 10,000 12,000 15,000 అట్లా కట్టుకుంటూ వస్తున్నారు. మేము మాకు తెలియదు, లోన్ అయిపోయేంత వరకు మాకు తెలియదండి. 2025 అక్టోబర్తో లోన్ క్లోజ్ అయింది, మాది కట్టవలసింది. లోన్ అయిపోయింది కదా, మేము 6 మంత్ నుంచి పాస్ పుస్తకాలు అవన్నీ ఇవ్వండి, మీరు బ్యాంకులో అమౌంట్ పే చేసినప్పుడు మాకు వోచర్ ఇస్తారు కదా, ఆ వోచర్ మాకు ఫోటో పెట్టండి అని మేము అనుమానంతో అడిగాము. మాకు పుస్తకాలు ఇవ్వకపోతుంటే 6 మంత్ తర్వాత ఒక 1 మంత్ క్రితం సెక్రటరీ జాస్టి శ్రీలక్ష్మి గారు చనిపోయారండి. చనిపోయినప్పుడు కూడా మేము అడిగాము, చనిపోయిన ఆవిడ ఏమన్నా బాకీ ఉన్నారా అంటే బాకీ ఏమీ లేదు, ఒక 2,000 కడితే ఇంకా తీరిపోయిద్ది అప్పు, 3 నెలలు ఇంట్రెస్ట్ కట్టాల్సి వచ్చింది, మనము 3-4 ఒక 12,000 ఇంట్రెస్ట్ కడితే సరిపోయిద్దని ఆర్పి ఇంద్రాణి గారు, గ్రూపు ప్రెసిడెంట్ మాధవి గారు చెప్పారండి. సరేనని చెప్పి మేము బ్యాంకీ దగ్గరికి వెళ్ళాం. బ్యాంకీ దగ్గరికి వెళ్తే ఏంటంటే మాది ఇట్లా లోన్ అయిపోయింది కదా, క్లోజింగ్ లెటర్ అనండి, మాకు పొదుపు డబ్బులు వస్తాయి కదా, మా ఈ పొదుపులో 3 లక్షల రూపాయలు ఉన్నాయండి. అడిగితే మీరు ఇంకా కట్టాల్సిన రుణం ఉంది అని అన్నారు. అంటే దానికి అదేంటండి మేము కట్టేశాం కదా అంటే, మీరు మమ్మల్ని కాదమ్మా అడిగేది, మీ గ్రూప్ లీడర్లను అడగండి అని అన్నారు. సరే గ్రూప్ లీడర్లకు ఫోన్ చేస్తే వచ్చారండి. వచ్చినాక స్టేట్మెంట్ ఇచ్చారు. స్టేట్మెంట్ ఇస్తే స్టేట్మెంట్ ప్రకారం మేము చూసుకున్నాక అప్పుడు ఇంత అమౌంట్ కట్టారని అప్పుడు దాకా మాకు తెలియదు. అప్పుడు తెలిసింది మమ్మల్ని చీటింగ్ చేశారు వీళ్ళు అని. అదే కాక సీసీ లోన్ అని, పర్సనల్ లోన్ అని ఆర్పి సహాయంతో కన్నిగంటి మాధవి గారు గ్రూపు ప్రెసిడెంట్ గారు, జాస్టి పద్మ గారు ఫోర్జరీ సంతకాలు చేసి డబ్బులు తీసుకున్నారు. ఇప్పుడు మొత్తం 10,50,000 రూపాయలు లోను కట్టాలి. జాస్టి శ్రీలక్ష్మి గారు సెక్రటరీ కాదండి. వీళ్ళు ఇట్లాగే మాకు నెల పుస్తకాలు ఇవ్వటం లేదు.
మీటింగ్కి వెళ్తున్నా కూడా రావట్లేదని చెప్పి వాళ్లే సంతకాలు పెట్టేసుకుని ఫోర్జరీ సంతకాలు చేసుకుంటున్నారు. మాకు పుస్తకాలు ఇవ్వట్లేదు. అంతేకాని అనుమానం వచ్చి మేము అసలు గ్రూప్ క్లోజ్ చేసుకుంటాము, మీరు బ్యాంకుకి మమ్మల్ని తీసుకెళ్ళటం లేదు, మీరే వేస్తున్నారు, మా కనీసం పొదుపులో డబ్బులు అత్యవసరం అయ్యి మా పిల్లలు ఫీజు కట్టుకుంటాక ఇవ్వమన్నా కూడా అట్లా తీయటానికి వీలు లేదని అంటున్నారు. మాకు అనుమానంగా ఉందని 6 months నుంచి అడుగుతున్నాము. బ్యాంక్ పాస్బుక్లు కానీ స్టేట్మెంట్లు కానీ మాకు తీర్మానం బుక్స్ కానీ ఇవ్వమని అడుగుతున్నాము, ఇవ్వలేదు. తీరా మేము బ్యాంకుకి వెళ్ళామండి. లోన్ క్లియర్ అయిపోయినాక బ్యాంకుకి వెళ్ళాము. ఈ నెల అక్టోబర్లో దీపావళి వెళ్ళిన తర్వాత వెళ్ళామండి. వెళ్తే ఇంకప్పుడు అసలు రంగం బయటపడింది. వీళ్ళు ఇలా చేశారు, ఇట్లా సీసీ లోన్లు తీసుకున్నారు, పర్సనల్ లోన్లు తీసుకున్నారు, మాకు తెలియకుండా ఫోర్జరీ సంతకాలు చేశారు. ఎవరంటే ఆర్పి ఇందిరా గారు, బ్యాంక్ మేనేజర్ గారు, గ్రూప్ ప్రెసిడెంట్ కన్నెగంటి మాధవి గారు, జాస్టి శ్రీలక్ష్మి గారు సెక్రటరీ. ఏంటండి యూనియన్ బ్యాంకు కొత్తపేట బ్రాంచ్ అండి, శివాజీ బొమ్మ దగ్గర. ఇప్పుడు దీని మీద మీరు మొన్న గుర్తించారు కదా ఇట్లా అవకతవకలు జరిగినాయని చెప్పి, దీని మీద మీరు అధికారులను ఎవరైనా ఆశ్రయించారా? ఈరోజు పోలీస్ స్టేషన్ మేము సోమవారం రోజు స్పందనలో 4వ తారీఖున నవంబర్ 4వ తారీఖున మేము స్పందనలో పెట్టామండి కలెక్టర్ గారి దగ్గర. స్పందనలో పెట్టినాక డిఎస్పీ సార్ దగ్గరికి వెళ్ళాం. డిఎస్పీ సార్ గారు మున్సిపల్ కమిషనర్ గారికి ఫోన్ చేశారండి. మేము మున్సిపల్ కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళినాక ఈ మెప్మాకు సంబంధించిన వాళ్ళు సిసి మేడం గారు విజయలక్ష్మి గారు, సిఓ మేడం బవిత గారు పిలిపించారండి. మేము గ్రూప్ సభ్యులు మొత్తం వెళ్ళాము. గ్రూప్ ప్రెసిడెంట్ మాధవితో సహా మేము 9 మంది, ఆర్పి గారు మొత్తం 10 మంది అందరం కలిసి వెళ్ళాం. వెళ్ళినాక ఏంటమ్మా ఫోర్జరీ సంతకాలు చేసావా, మరి వీళ్ళు కట్టారా డబ్బులు అంటే, వీళ్ళు కరెక్ట్గా కట్టారండి, ఫోర్జరీ సంతకాలు కూడా నేనే పెట్టాను అని అన్నారండి. మరి ఏంటి వీళ్ళ పరిస్థితి అంటే, మరి 20 daysలో మరి నువ్వు అవన్నీ కట్టేస్తే బాగుండిద్దమ్మా, లేదంటే మరి కేసు అయ్యిద్ది, ఆలోచించుకోండి అంటే నేను కట్టేస్తాను సార్ అందండి. సరే 20 days అయినాక మళ్ళీ మీరు రండి అని కమిషనర్ గారు చెప్పారండి. మళ్ళీ మేము నిన్న కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళామండి. కమిషనర్ గారి దగ్గరికి వెళ్తే ఏంటమ్మా డబ్బులు తీసుకొచ్చావా ఏంటంటే, నా దగ్గర లేవండి అని అంటుంది. 50,000 ఉన్నాయి అంటుంది. సరేనమ్మా పోలీస్ స్టేషన్కి వెళ్ళి సిసి మేడం గారిని సివే మేడం బవిత గారికి చెప్పారు, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి కేసు రాపియండి అమ్మా, వాళ్లే చూస్తారు. నేను రూపాయి తినలేదని చెప్తుంది. ఏమైంది మేము అడుగుతుంది అదేనండి, తను రూపాయి తినలేదంటుంది. బ్యాంక్ మేనేజర్ గారిని, మాకు ఆర్పి ఇంద్రాణి గారిని, గ్రూప్ ప్రెసిడెంట్ కన్నిగంటి మాధవి గారిని మాకు ఎంక్వైరీ చేసి ఎవరు తిన్నారు ఏంటి అనేది ఎంక్వైరీ చేసి మాకు న్యాయం చేయమని కోరుకుంటున్నామండి. ఇప్పుడు డబ్బులు కట్టమని, డబ్బులు కడతామని ఒప్పుకున్నారు అంటున్నారు కదా, ఎవరు ఒప్పుకున్నారు, ఎప్పట్లో కడతా అన్నారు? మాధవి గారు ఒప్పుకున్నారు. నేనే అది చేశాను, ప్రోజీ సంతకాలు నేనే చేశాను, నేను చేశాను కాబట్టి నేను కడతానని ఒప్పుకున్నారు. కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా చెప్తుంది. ఇప్పుడు ఎవరైనా పిలిచారనుకో, సార్ల దగ్గరికి వెళ్ళామనుకో ఒప్పుకుంటున్నారు, బయటకు వచ్చేసి నేను చేయలేదు అని చెప్తున్నారు. కానీ మా దగ్గర ప్రూఫ్ ఉంది, నువ్వు పెట్టావు, నేను ఫోర్జరీ సంతకాలు పెట్టానని ఒప్పుకున్నావు, మళ్ళీ వెంటనే బయటకు రంగా నేను ఎక్కడ ఒప్పుకున్నాను అంటుంది. మా దగ్గర ప్రూఫ్ ఉంది కాబట్టి మాకు ఎక్కడికి వెళ్ళినా కూడా న్యాయం కావాలి, మాకు రావాల్సింది మేము ఎంత కట్టాలి, మేము ఒకటే అడుగుతున్నాం, ఎక్కడికి వెళ్ళినా కూడా మేము ఎంత కట్టాలి, మాకు న్యాయం చేయండి. ఇప్పుడు ఎవరి సొమ్ము ఎవరికి వద్దు, మేము మొత్తం కట్టేసేసాము. అప్పటికే జబ్బు చేసిందని తెలుసు, 2 నెలల కిందట చనిపోతుందనంగా కూడాను ఆమెకి కిడ్నీ జబ్బు, చనిపోతుందని తెలిసి కూడా లోన్ ఇప్పించారు. ఆ మేనేజర్ ఎలా ఇచ్చాడు మరి? అందరూ ఈ 10 మంది సంతకాలు లేకుండా ఎలా ఇచ్చాడు? బయటికి పోండి, మగవాళ్ళు మీరు తీసుకున్నారా, ఉన్నప్పుడు మీరెందుకు వస్తున్నారు పోండి అని అరుస్తున్నారు. ఊరుకోలేదండి అడగటానికి. మీరు ఆ రోజు తీసుకునే రోజు ఇది ఆడవద్దు, పొండి పొండి అని అన్నారు. ఆ మేనేజర్ గారు చాలా తప్పు చేసి అందరూ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుకొని ఈ విధంగా చేశారు. మాకు న్యాయం చేసి చెప్పాలి కదండి. స్టేట్మెంట్ ఇవ్వమన్నా కానీ ఇవ్వలేదు. స్టేట్మెంట్ తర్వాత 2 రోజులు 3 రోజులు తిప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. వీళ్ళందరూ మాట్లాడుకొని నెల రోజుల నుంచి తిరుగుతున్నాము. మాకు రేపు లేదు ఎల్లుండు చనిపోయిన అదే సెక్రటరీ జాస్టి శ్రీలక్ష్మి గారి వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేశారండి. ఫోన్ చేస్తే ఎల్లుండి 10ంటికి వస్తానన్నారు. వచ్చినాక మాట్లాడి నిర్ణయం తీసుకుందామమ్మా, తను ఏమన్నా ఇస్తారేమో చూద్దాము, ఏదన్నా రికవరీ అయితే అని గ్రూప్ ప్రెసిడెంట్ గారికి కూడా మీరు కూడా అమౌంట్ చూసుకోండి, లేకపోతే మీకు అంతా ఎంక్వైరీ పెడితే మీకు బ్యాడ్ వచ్చిద్ది, కేసు రాయాల్సి వచ్చిద్దండి అని అన్నారండి. జైల్లో కూర్చోవాల్సి వచ్చిద్దని సిఏ గారు చెప్పారండి. కట్టనమ్మాయి అదే ప్రెసిడెంట్ గారు నన్ను ఆర్పి గారికి కూడా చెప్పారు, మీరు చూసుకోవాల్సిన బాధ్యత ఆర్పి గారికి కూడా ఉంది కదా, మీరు ఎందుకు చూసుకోలేదు,
మీరెందుకు అలాగా ఫోర్జరీ సంతకాలు చేసి నువ్వెందుకు డబ్బులు ఇప్పించావు, మీరు సరే ఆమె కట్టనప్పుడు సెక్రటరీ గారు వీళ్ళు ఎందుకు 10 మంది సభ్యులకు ఎందుకు తెలియపరచలేదు, అసలు పర్సనల్గా తీసుకునే రైట్స్ మీకు ఎక్కడ ఉన్నాయి అని చెప్పారండి, అడిగారు. ప్రధానంగా మీరు ఒక్కొక్కరు ఇప్పుడు గ్రూప్లో 10 మంది ఉంటారు కదండి, ఒక సెక్రటరీ లేరు, ప్రెసిడెంట్ సహా మీరు అందరూ 9 మంది ఉన్నారు. అందులో మీ 8 మందికి ఒక్కొక్కరికి ఎంత నష్టం జరుగుంటుంది ఇట్లా ఈ విధానం వల్ల? నష్టం అంటే అండి 72,000 కట్టమని చెప్తున్నారండి. మేము 72,000 ఎందుకు కట్టాలి, మేము కట్టేశాము. మేము తీసుకున్న కాడి నుంచి ఇప్పుడు 39 నెలలు మేము కట్టామండి. మొన్న అక్టోబర్ 2వ తారీఖు కల్లా 39 నెలలు కట్టాం, నెలకు 4,000 చొప్పున. మేము తీసుకున్న 1,50,000 అయిపోయి ఇంకా ఎగస్ట్రానే మేము కట్టాము. మా ఈ పొదుపులో 3 లక్షలు ఉన్నాయండి 10 మంది మీద, ఒక్కొక్క సభ్యురాలకు వచ్చి 30,000 ఉన్నాయి. లేవండి, వాళ్ళు అవి కూడా వాడేసుకున్నారు. సీసీ లోన్ అంటే అదేనండి, పొదుపులో డబ్బులు తీసుకున్నారు, పర్సనల్ లోనులు తీసుకున్నారు. ఇప్పుడు మొత్తం 10,50,000 రూపాయలు వాళ్ళు మిస్ చేశారండి. ఫోర్జరీ సంతకాలతో ఈ చీటింగ్ చేసి తమని అన్యాయంగా మోసం చేశారని చెప్పి కూడా ఈ మహిళలందరూ కూడా వాపోతా ఉన్నారు. ప్రభుత్వం కానివ్వండి, ఇటు అధికారులు ప్రత్యేకంగా దీనిపై దృష్టి సారించి వాస్తవాలను వెలికి తీసి ఆ బాధ్యులపై కూడా చర్యలు తీసుకోవాలి. తమకు దాదాపుగా కూడా ఒక్కొక్కరు 70,000 నుంచి 80,000 వరకు నష్టపోవాల్సి వస్తుంది. తాము బ్యాంకుకి చెల్లించినప్పటికీ కూడా అక్కడ జమ చేయకుండా వీరందరూ కూడా వాడుకున్నారు ఆ డబ్బులు మొత్తంగా కూడా. ఇప్పుడు మమ్మల్ని మళ్ళీ కట్టమంటే ఎట్లా కడతామని చెప్పి కూడా వీరందరూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాదాపుగా పొదుపులో ఉండాల్సిన డబ్బులు కూడా దాన్ని కూడా లోన్ల రూపంలో కూడా తీసేసుకున్నారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. అయితే అక్టోబర్లో లోన్ క్లియర్ అయిపోయింది. మొత్తం అక్టోబర్తో ఈ లోన్ కాలపరిమితి పూర్తయిన తర్వాత అసలు ఏం జరుగుతుంది అనేది వీరు బ్యాంకుకి వెళ్తే ఈ మోసం మొత్తంగా కూడా వెలుగు చూసినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని చెప్పి కూడా వీరందరూ కోరుతా ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ తెనాలి.